అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. నేను ఈ రోజంతట్లో ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చూశారు కదా, డీటాక్స్ డ్రింక్. ఇది మార్నింగ్ టైం నేను ఈ డ్రింక్ తాగుతాను. ఇది ముందుగానే పౌడర్ ఈ విధంగా చేసుకుని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఇది దాల్చిన చెక్క, వాము, జీలకర్ర, సోంపు, ధనియాలు ఇవన్నీ పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. రోజు ఒక స్పూను వాటర్లో వేసుకుని మరిగించి దానిలో మరిగిన తర్వాత నేను ఈ విధంగా వడగట్టుకుని దానిలో కొద్దిగా తేనె, ఇంకా కొద్దిగా నిమ్మరసం, 2-3 చుక్కల నిమ్మరసం పిండుకొని తాగితే మనకి డైజెషన్ మంచిగా అవుతుంది. మార్నింగ్ టైంలో ఇలాంటి డ్రింక్ తాగితే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. నైటు పడుకోబోయేటప్పుడు కూడా ఈ డ్రింక్ తాగితే చాలా మంచిదని అంటారు, కానీ నేను మార్నింగ్ టైం మాత్రమే తీసుకుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. కాఫీ, టీలు అలాంటివన్నీ తాగకుండా ఇది తీసుకుంటే చాలా మంచిది. అలాగే నేను ఈరోజు పాయసం చేశాను. ఈ పాయసం కూడా హెల్త్కి చాలా మంచిది. నీరసంగా ఉన్నప్పుడు, వీక్గా ఉన్నప్పుడు, మనం ఏమి పని చేయలేకపోతున్నాము, అంత హెల్తీగా లేదు బాడీ అనుకున్నప్పుడు ఇలాంటి సగ్గుబియ్యం జావ కాసుకుని తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అప్పటికప్పుడు లేచి మన పనులు మనం చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దానిలో ఒక 2-3 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకున్నాను. నేను సన్నటి సగ్గుబియ్యం వేసుకున్నాను. ఇవి త్వరగా ఉడికిపోతే వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. అదే లావు సగ్గుబియ్యం అనుకోండి, ఒక 15-20 నిమిషాలన్నా పడుతుంది. ఇది సన్న సగ్గుబియ్యం కాబట్టి ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సేమియా వేసుకోవాలి. సేమియా ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇవి కూడా త్వరగానే ఉడికిపోతాయి. చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇంకా మిగతా కొంచెం తర్వాత ఉడుకుతుంది. మనం ఇంకా కాసేపు ఉడికించుకుంటాం కాబట్టి ఆ మిగతా అది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో బెల్లం తరుగు వేసుకోవాలి. ఈ బెల్లం మన టేస్ట్ని బట్టి, మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి ఎక్కువ తక్కువ సరి చూసుకుని వేసుకోవాలి. దీన్ని కరిగే వరకు ఉడికించుకోవాలి. ఈ కరిగే లోపు మనకి సగ్గుబియ్యం ఇంకా సేమియా కూడా కొంచెం ఏమన్నా పలుకు అనేది ఉంటే అవి కూడా ఉడికిపోతుంది. చూశారు కదా, దీనిలో యాలక్కాయల పొడి వేసుకోవాలి. బెల్లం కరిగిపోయింది కాబట్టి యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు కావాల్సినవన్నీ వేసుకుని వేయించుకోవచ్చు. కావాలంటే బాదం పప్పు వేసుకోవచ్చు, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు ఇంకా కిస్మిస్లు వేస్తున్నాను. అవి వేగినాయి కదా కిస్మిస్లు, ఇంకా గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఇవి కూడా వేస్తున్నాను. మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. ఈ కిస్మిస్లు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి అవి మంచిగా ఫ్రై అయిపోతాయి, పైకి ఉబ్బుతాయి కిస్మిస్లు. ఈ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు కూడా త్వరగానే ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా కదా డ్రై ఫ్రూట్స్ది, ఇది కూడా కొద్దిగా చల్లారింది. దీన్ని చల్లారనివ్వాలి. ఒక 5-10 నిమిషాలు చల్లారనివ్వాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5-10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. మనం పాలు విరిగిపోకుండా, పాయసం విరిగిపోకుండా, బెల్లం పాయసం విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు చల్లారనిచ్చి అప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. అలాగైతేనే పాలు విరగకుండా ఉంటే పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మనం నేతిలో వేయించుకున్నాం కాబట్టి నెయ్యి, ఇంకా బెల్లం, డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యం ఇవన్నీ హెల్త్కి మంచిది కాబట్టి మనకి చాలా ఎనర్జీ వస్తుంది అన్నమాట. నీరసము, ఇంకా నీరసంగా ఉన్నప్పుడు, నిస్సత్తువ, ఎనర్జీ లేకుండా ఉండడం, కాళ్ళు చేతులు వణికినట్టు, నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు అలా ఉన్నప్పుడు చాలా నీరసంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ జావా చేసుకుని తాగితే అప్పటికప్పుడు ఎనర్జీ వస్తుంది, చాలా శక్తిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా, నేను ఈ మాత్రం లూజ్గా చేసుకున్నాను అనమాట, వాటరీగా ఉండాలనేసి. మనం గ్లాసుల్లో పోసుకుని తాగేటట్టుగా, మనం గట్టిగా చేసుకోకుండా లూజ్గా. సగ్గుబియ్యం జావా అన్నాను కాబట్టి మనకు జావా లాగానే ఉండాలి కాబట్టి ఆ మాత్రం వాటర్ ఉండాలి. చూశారు కదా, ఎంతో ఎనర్జీనిచ్చి నీరసం, నిస్సత్తువ నుండి తప్పించి సగ్గుబియ్యం పాయసం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూసాం కదా. ఈ విధంగా ఇంత జారుగా ఉంటే సరిపోతుంది. చిక్కగా ఉంటే అంత అనిపించదు, మనకి వేడి తగ్గుతుంది, ఒంట్లో వేడంతా తగ్గుతుంది, ఇంకా నీరసం కూడా తగ్గుతుంది. అలాగే పాలు మాత్రం విరిగిపోకుండా ఉండాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా ఉంచి కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. అప్పుడే బెల్లం ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. అలాగే కొద్దిసేపు 5-10 నిమిషాలు అలా ఉంచి దానిలో ఈ కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇంకా మా తోటలో ఏమన్నా కూరగాయలు ఏమన్నా ఉన్నాయేమోననేసి టెర్రస్ గార్డెన్కి వెళ్ళాం పైకి. ఈ బీరకాయలు కొద్దిగా ముదిరిపోతున్నట్టున్నాయి. అంటే 2-3 రోజుల క్రితం అయితే చాలా చిన్నగానే ఉంది, ఇప్పుడు కోసేద్దామనేసి వెళ్ళాం. 2-3 కాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, దీన్ని కూడా కోసుకుంటున్నాము. మా టెర్రస్ గార్డెన్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ వస్తాయి. చూసారు కదా, ఇది కూడా ఒక వెరైటీ బీర, చిన్నదే. ఇది చిన్నగా ఉన్నప్పుడే ఇలా ముదిరిపోతుంది అనమాట. ఇది ఒక వెరైటీ. ఈ 3 బీరకాయలు ఉన్నాయి, ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి కానీ అవి తర్వాత కోసుకుంటాము. అలాగే ఇవి తోటకూర ఉంది, ఇది అక్కడక్కడ విత్తనాలు పడి వాటంతటా అవే వచ్చినాయి. ఈ బెండకాయ మొక్కలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో వచ్చినాయి, అవి కూడా కోసుకుంటున్నాం. మనకి పప్పులో వేసుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది కదా తోటకూర, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఈ విధంగా టెర్రస్ గార్డెన్లో మేము కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటాము. అలాగే గోంగూర కూడా కనిపిస్తుంది కదా పక్కన. ఒక్కొక్క డబ్బాలో లాస్ట్ ఇయర్ అది మామిడి అల్లం అన్నమాట. అది పసుపులా కనిపిస్తుంది కదా ఆకులు, మామిడి అల్లం అది. అవి లాస్ట్ ఇయర్ అక్కడిక్కడ దుంపలు పడి మళ్ళీ టబ్బుల్లో వచ్చినాయి వాటంతట అవే. సరే ఉండని అనేసి వాటిని అలాగే ఉంచేసాము. మా టెర్రస్ గార్డెన్లో ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్, ఇంకా యాపిల్ బేర్ అంటే అడవి రేగి పండ్లు, జామకాయ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. స్టార్ ఫ్రూట్ ఇలాంటి కాయలన్నీ వస్తాయి. అలాగే వంకాయలు, దొండకాయలు, బీరకాయ ఇలాంటివన్నీ కూరగాయలు కూడా వస్తాయి. ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర అయితే చాలా ఉంటుంది.
ఇలాంటివన్నీ మా టెర్రస్ గార్డెన్లో మేము వేసుకున్నాము. మనం ఇలా కూరకి ఏమీ లేనప్పుడు కూడా గబక్కనే పైకి వెళ్ళేసి మనం ఏమన్నా ఉన్నాయేమోనని, కనీసం ఆకుకూరలన్నీ ఉంటే పప్పులైనా వేసుకోవచ్చు కదా, అలా పైకి వెళ్ళేసి తెచ్చుకుంటాము. మనం షాప్కి వెళ్ళి కొనుక్కు రావాలి అనే ఇది లేకుండా అప్పటికప్పుడు మనం కొనుక్కోసుకొని మనం కోసుకొచ్చుకొని బయట కొనాల్సిన పని లేకుండా కోసుకుని మనం పైనుండి తెచ్చుకొని మనం వంట చేసుకోవచ్చు. అక్కడక్కడ ఉన్నట్టు ఉంటాయి కానీ ఆకుకూరలు కోస్తే చాలానే అవుతుంది. దానిమ్మకాయలు కూడా బాగా వస్తాయి మా దగ్గర. ఈ విధంగా వీలున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న టబ్స్లో అయినా సరే, చిన్న కవర్లో కానీ ఈ విధంగా మనం కూరగాయలు ఆకుకూరలు పెట్టుకుంటే మన ఇంటి వరకైనా మనకి కొన్ని అయినా, అంటే వారం అంతా సరిపోతాయి అని కాదు కానీ వారంలో ఒక 2-3 రోజులు వచ్చినా మిగతా రోజుల్లో మనం బయట కొనుక్కున్నా సరిపోతుంది కదా. ఈ విధంగా మేము అన్ని రకాలు నార్లు పోసుకుని కూరగాయలు అవి వేసుకుంటాము. కొంతవరకన్నా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు మనకు వస్తాయి కదా, ఈ విధంగా మేము చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఈ తోటకూర బీరకాయలు ఈరోజు కోసుకొచ్చాము. చూశారు కదా, ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మేము చేసుకున్న పనులు. మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.